వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఓటరు జాబితాలో చేర్పులు మార్పులు. జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. చౌడేపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా లక్ష్య సాధన యాత్రలో రామచంద్ర యాదవ్. వార్తలను వివరాలు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఓటరు జాబితాలో చేర్పులు మార్పులు సవరణలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జానపద కళాకారులు ఆడుతూ పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల సంక్షేమం సంఘం జిల్లా కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి 45 సంవత్సరాలు పూర్తి అయిన తమకు గుర్తింపు కార్డులు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ యొక్క ప్రాసెస్లో ఆన్లైన్ ప్రాసెస్లో కొద్దిగా టైం పడుతుంది. సో అయినా మనం ఇలాగంతా తొందరగా చేయాలని నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఇంగ్లీషన్స్ నుంచి కేవలం చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి డిలీషన్స్ నేను పబ్లిష్ చేసి నిజంగా ఎవరైనా అర్హత లేకుండా ఇప్పుడే చాలా ఎంకరేజ్ చేసినట్టు అంత ఇష్యూ అయినా ఇప్పటికైనా ఇంకెవరికైనా అర్హత లేకుంటే జెన్యున్గా డిలీషన్ అర్హత ఉండి డిలీట్ అయిపోయినాడు అనుకోవాలంటే ఆయనకి మళ్ళీ అవకాశం ఫామ్ 6 వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అది ఎప్పుడు అవుతుందంటే మనం తొందరగా చేస్తే అవుతుంది. అది నా ఉద్దేశం. ఏదైనా కానీ నా ఇప్పుడు వరకు ఏ డివిజన్ చేయలేదు. మీరు కూడా ఇక్కడ ఏంటంటే అనేక విషయాలు జరుగుతున్నాయి. కొన్ని ఎలక్షన్స్కి సంబంధించినవి ఈ రెండింటి మధ్య మనకి చాలా గ్యాప్ ఉంటే క్లారిటీ ఉంది. సో ఇక్కడ రానున్నది తెలుగుదేశం పార్టీ ఏనని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం కాగతి పంచాయతీ పెద్దూరులో గ్రామదర్శినిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెకు ఘనంగా హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఇంటింటా పసుపు కుంకుమలు అందజేశారు. అనీషా రెడ్డి మాట్లాడుతూ పసుపు కుంకుమ నిధులు, రుణమాఫీ నిధులు, అన్నదాత సుఖీభవ నిధులపై వివరించారు. కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి మరియు గ్రామ పార్టీ కార్యకర్తలు మహబూబ్ బాషా, బయానా సాబ్, ఖలీల్ సాబ్, సయ్యద్ బాషా, మస్తాన్, చిన్నప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వేసాము, ప్రమాణంగా నీళ్లు పడ్డాయి. దానికి మోటార్లో ఈ పైప్ లైన్లు అడిగాను. కలెక్టర్ గారు ఏ విధంగా చేస్తే మనం చిన్న ప్రాసెసింగ్ యూనిట్ లో లేకపోతే మీరు కొంచెం తక్కువ పని చేసినా కూడా ఎక్కువ రాబడి కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేటట్టు చూస్తున్నాం. ముఖ్యంగా పల్లెల్లో ఉండే వాళ్ళకి, ఆడవాళ్ళకి నాకు ఎందుకంటే మీరు టీవీలు చూడడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. సీరియల్స్ వెళ్ళిపోవడం, ఎందుకంటే ఆ సీరియల్స్ రోజులో పడిపోతే మనకు టైం వేస్ట్, ఆర్థికంగా కూడా మన పైకి ఎదగలేము. అందుకోసం అనేసి టెక్స్టైల్స్ కంపెనీస్ కొన్ని మనం అడిగాం. అక్కడి నుంచి బస్సులు వస్తాయి, పికప్ చేసుకుంటాయి, వెళ్తాయి. మీరు బయట పోయే వాళ్ళు అయితే పోండి. ముఖ్యంగా మైనార్టీ ముస్లింలు అయితే మీరు ఇష్టపడరు బయట వెళ్ళడానికి. అందుకోసం వాళ్ళే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ సెంటర్స్ అలాంటి పెట్టేటివి కూడా మీకు కోరడం జరిగింది.
త్వరలోనే అది మనకు వాళ్ళు అక్కడి నుంచి సమాధానం కూడా వస్తుంది ఆ కంపెనీస్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడ పుంగనూరు నుంచి రొంపిచెర్ల వరకు మైనార్టీ సోదరులకందరికీ పెడదామనేసి నా ముఖ్య ఆలోచన. గ్రామ పర్యటనలో ముఖ్యంగా అన్ని ఊర్లకు వస్తూ ఉంటారు. ఆ ఊర్లో ప్రతి ఒక్క మగపిల్లలు అక్క మాకు ఇల్లు కావాలా ఇవి కావాలంటారు. ఇస్తే నాకు ఎంతసేపు పడుతుంది ఇచ్చేయచ్చు, కానీ పాడైపోతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. అందుకోసం అనేసి దాదాపు 1000 ఉద్యోగాలు మన జాబ్ మేళాల్లో కూడా పుంగనూరులో కూడా అప్పుడు ఆన్ ద స్పాట్ 8వ తరగతి చదివిన వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఉద్యోగము ఇప్పించడం కూడా జరిగింది. 32 పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చినాయి. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కుటుంబంని ఎలా పైకి తీసుకురావాలా, ఒక క్రమశిక్షణలో మనం ఎలా వెళ్తే మనం ఆర్థికంగా కూడా పైకి వెళ్తాం అనేసి ఆ విధంగా కూడా మిమ్మల్ని అందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా నేను ఎంతమంది డ్వాక్రాలో ఉన్నారు తల్లిలారా? మీరు అందరూ ఉన్నారు కదా. మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మనకంతా ఎంత మంచి పని చేశారు. అడగంతే మొదటిసారి 10,000 రూపాయలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు. రెండోసారి ఊహించిన విధంగా మళ్ళీ 10,000 రూపాయలు వేశారు. ఆర్థికంగా లోటు ఉన్నా కూడా మన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోటుగా ఉన్నా కూడా ఇవన్నీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈసారితో మనం ఆయన చంద్రబాబు ముఖ్యంగా పెన్షన్ కానీ రేషన్ కానీ మనకి ఇంటికే వచ్చి ఇవ్వడము, లేకపోతే మీ ఏలుముద్ర లేదా పెన్షన్లు రేషన్లో ఇవ్వకపోవడం అనేది కూడా తెలుసు. మరి ఈరోజు మీ ఊరు కూడా చూసినాక నేను ఇక్కడ జరిగే అభివృద్ధి ఏమేమి ఉండాలి అని కూడా చూసుకొని రాసుకొని నెక్స్ట్ మీ ఊరికి ఏం చేయాలా అనేది కూడా ఇప్పుడు నేను నా గ్రామ పర్యటనలో కూడా రాసుకోకపోవడం జరుగుతుంది. ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా నా గ్రామ పర్యటనలో తెలుగుదేశం పార్టీ క్యాన్వాసింగ్ ప్లస్ ఇవి 2 చూసుకోకపోవడం కూడా జరుగుతా ఉందన్నమాట. నేను నా సాయి శక్తుల మీ ఊరికి ఎంత మంచి చేయాలనేది నేను చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఉండే స్త్రీలకు కానివ్వండి, ఇక్కడ ఉండే రైతు సోదరులకు అందరికీ మేము అందుబాటులో ఉంటాము. పక్కనే కెలవాతి మా గ్రామము. రామకృష్ణారెడ్డి గారు పెద్దలు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు. మా కుటుంబం ఎలాంటిదో కూడా మీకు తెలుసు. ఎక్కడ అవినీతి పాల్లేదు, అట్లనే ఆడ దొంగ బిజినెస్ మాకు లేవు. చేస్తే వ్యవసాయం చేయాలా, లేకపోతే మీలాంటి వాళ్ళ దగ్గర మేము జరగాల. ప్రజల్లో ఉండి మనుషులు ప్రజలతో మమైకమైపోయే మనస్తత్వాలు తప్పకుండా మీరు అందరూ ఆదరించాలా. ముఖ్యంగా ఒక స్త్రీగా నేను మిమ్మల్ని అందరినీ సహాయం అడుగుతాండా. తప్పకుండా మీరంతా నాకు ఓట్లు వేసి గెలిపిస్తారనేసి మేము మీకోసంలో వచ్చిన అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వెంటనే సమస్యలను పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. మీకోసం కార్యక్రమానికి వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చి ప్రజలు అర్జీలను నేరుగా సబ్ కలెక్టర్కు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల నుండి సమస్యలు తెలుసుకుని మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అర్జీదారులకు సబ్ కలెక్టర్ సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిశీలించి సమస్యను పరిష్కారం అవుతుందా కాదా అని నిర్ణయించి అర్జీదారులకు సమాధానం తెలపాలే తప్ప అర్జీదారులను ప్రతి వారం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని సదుంలో సోమవారం వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. జాండ్రపేట రామలింగ చౌడేశ్వరిదేవి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరిగి జగన్ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపరిచారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగన్ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఆయన వెంట నవీన్ రాజు తదితరులు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. జగన్ వస్తే పింఛన్ మీకు 3,000 వస్తుంది. పింఛన్ మీకు మన ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ బ్యాంక్ గుర్తు వస్తే 3,000 వస్తుంది పింఛన్. సదం జాండ్రపేట కార్యకర్తలు అందరం కలిసి ప్రచారం స్టార్ట్ చేసినాము.
గడప గడపకి మేము పోయి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు అన్ని నవరత్నాల పథకాలనంతా ఇంటింటికి పోయి ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి ఇంట్లోనూ వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకొని ఈ సమస్యల్ని మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా పరిష్కరించాలనేది ఆలోచిస్తూ ఆ కోణంలో మేము ముందుకెళ్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా లేకపోతే చాలా వరకు అన్ని ఇళ్లలో ఏదో ఒక సమస్య అనేది ఉంది. ఇంటికి ఒకరికి పెన్షన్ వస్తుంది, ఒకరు వికలాంగులు ఉంటారు, ఒకరు వయసు అయిపోయిన ముసలాళ్ళు ఉంటారు, అవాతాతలకి అందరు ఉంటే ముగ్గురులో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి సమస్యలు జరగలేదు. ఇప్పుడు పెన్షన్ కూడా ఎవరికి సరిగా చేరటం లేదు. డ్వాక్రా మహిళలు కూడా బాధపడుతున్నారు. మా వడ్డీలు అన్ని కూడా ఈయన చేసిన రుణమాఫీ ఈయన లేటుగా చేయడంతో మా వడ్డీలు అవన్నీ కూడా మాకు వడ్డీలు కట్టుకోవాల్సి వచ్చింది. మాకు కొత్త రుణాలు తీసుకోవాలంటే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇచ్చే 10,000 కూడా వడ్డీలకి వీటికే మాకు సరిపోతుంది, దేనికి మాకు పనికిరానట్టు అయిపోయింది అనేసి వీళ్ళందరికీ మన రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉంటాయనేసి మేము చెప్పి ప్రతి ఒక్కరికి నవరత్నాల్ని ఇంటింటికి తెలియజేస్తూ మేము ప్రచారం చేస్తున్నాము. ఇది ఈ రోజు మొదటి రోజు. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర చేపట్టిన లక్ష్య సాధన యాత్రలో భాగంగా బహిరంగ సభ జరుగును. తేదీ ఫిబ్రవరి 26 మంగళవారం సాయంత్రం 4 గంటలకు. సభ జరుగు స్థలం చౌడేపల్లి బస్టాండ్ కూడలి. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు రామచంద్ర అభిమానుల సంఘం. తిరిగి వార్తలకు స్వాగతం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త వ్యక్తుల పట్ల వ్యాపారస్తులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలమనేరు డీఎస్పీ మురళీధర్, పొంగనూరు రూరల్ సిఐ శ్రీనివాసులు సూచించారు. సోమవారం డీఎస్పీ తన సిబ్బందితో కలిసి పొంగనూరు రూరల్, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే వసతుల కల్పనపై సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా సోమల పోలీస్ స్టేషన్లో దుకాణదారులు ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యాపారస్తులు నిర్ణీత సమయంలో దుకాణాలు తెరుచుకుని వ్యాపారం కొనసాగించాలని కోరారు. ప్రతి ఒక్కరూ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. పరిచయం లేని వ్యక్తులు, కొత్త మొహాలతో కనబడే వ్యక్తులను చూసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వినియోగించుకోవడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును ధైర్యంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చౌడేపల్లి, సోమల, సదుం, పొంగనూరు రూరల్ ఎస్ఐలు పాల్గొన్నారు. దొంగతనం తెలుసా? 7 కేజీలు 5.5 కేజీ రికవరీ చేసినాం. ఎట్లా దొరికినారు వాళ్ళు? కేవలం సీసీ కెమెరా, సీసీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంగానే తెలిసింది. తెలుసా? బంగారుపాలెంలో బస్సులో 7.5 కేజీ బెంగళూరులో బంగారు తీసుకొచ్చి ఓలో బస్సులో దాంట్లో ఏం చేసినాము? ఫస్ట్ టవర్ డంప్ అక్కడున్నాడు చూసుకుని పోతే మొత్తం ఆ విజయవాడ నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచి ఇస్తే కొన్ని నెంబర్లు వచ్చినాయి. ఎట్లా చేస్తామంటే అది చేస్తాం. మళ్ళీ సీసీ కెమెరాలో చూసుకుని పోతే అన్ని చోట్ల వచ్చినాడు. ఎన్నో కలిగిల్లో దాదాపు ఒక 4-5 కేసులు చాలా సింపుల్గా సీసీ కెమెరాలలో డిటెక్ట్ చేసినాడు. కాపం వెళ్ళిపోయి భర్త మీద అనుమానంతో భర్త మీద చెప్తుంది, ఇంకొక కానిస్టేబుల్ని చెప్తూ కొడుతుంది బజార్లో అర్ధరైతే 11 గంటలకు. ఒక కానిస్టేబుల్, ఐటీబీపీ కానిస్టేబుల్ని ఆమె పోయి ఏదో గెలిగినాడని చెప్పి పోయి ఇంటికాడ చెప్తూ కొడితే ఇద్దరు క్లారిటీ లేదు. అసలు క్లారిటీ లేని సీసీ కెమెరాలు 2-3 రోజులు గట్టిగా దానిపైన కూర్చుంటే 3వ రోజు పొద్దున్న ట్రేస్ అయిపోయింది. ఫస్ట్ చూసిన ఫోటో వానికే చూపించిన, ఒరే నాయన వీడు ఎవరు రాని వాడు బండ్లో పోయి చంపేస్తాడు, పెట్రోల్ పోసేస్తాను. వీడు వారికి చూపిస్తాయి ఈ వీడియో ఎవరు రాని. ఎందుకంటే సీసీ కెమెరా పూర్తి చూడలేదు. ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు మనం ఎంతో ఖర్చు పెడతాంటారు, వేస్ట్ ఖర్చు, ఎన్నో పార్టీలు చేసుకుంటుంటారు, లేకపోతే మందు తాగే కూర్చుంటుంటారు ఫ్రెండ్స్. ఒకరికొకరు అంటే కనీసం 2-3 షాపులన్నా పొల్యూట్ అయిపోయి బాగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కెమెరా పెట్టుకున్నా కూడా మంచి కెమెరా పెట్టుకుంటే మంచిది. 2-3 షాపులు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడంపై తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ఎవరి ఓటును వారు ప్రశాంతంగా తమకు నచ్చిన వారికి వేసుకోవడం ఎలాగో అవగాహన కల్పించారు. ఈవీఎంల వాడకం విధానంపై సిబ్బంది అవగాహన కల్పించారు.
అది వచ్చిన వాళ్ళకంతా చెప్పి దాన్ని వేయించేది అని చేస్తూ ఉంటాం. దీని ప్రకారం ఎవరు ఏం ఓటు వేశారో దానికి పడిందా లేదా అనేది అవగాహన కోసం అనేసి మన ఆఫీస్లో కూడా దీనిపైన అవగాహన కల్పిస్తాం. ఎన్నికల సంఘం 2019 ఎన్నికలకు గాను వీవీప్యాట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈవీఎంల పైన వీవీప్యాట్స్ పైన అవగాహన చేయడానికి కోసం మన జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు సెక్టరల్ ఆఫీసర్స్ మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కూడా 20 ఈవీఎంలతో చైతన్యం తీసుకొచ్చారు. ఇది రెండు రౌండ్లు చేయడం జరిగింది. ఈరోజు కూడా సోమవారం ఆఫీస్కి ప్రజలు ఎక్కువ సందర్శించే అవకాశం ఉంది కాబట్టి వారికి మరొకసారి అవకాశం కల్పించడానికి ఆఫీస్లో ఈ చైతన్య కార్యక్రమం వీవీప్యాట్స్ పైన ఈవీఎంల పైన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పటికి కూడా ఇంకా ఎవరికైనా అవగాహన రాకపోతే మరొకసారి కూడా అవగాహన కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా మరొకసారి ప్రజలందరూ కూడా దీనిపైన మంచి అవగాహన తెచ్చుకొని 2019 ఎన్నికలని విజయవంతం చేయాలని కోరుచున్నాం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డిని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. లక్ష సాధన యాత్రలో భాగంగా సోమవారం చౌడేపల్లి మండలంలో పాలెంపల్లి, వెంగళపల్లి, దాసయ్యగారిపల్లి, మల్లువారిపల్లి, పాత గుబ్బలవారిపల్లి, మెట్లపల్లి, ఎగువ గాజులవారిపల్లి, దిగువ గాజులవారిపల్లి, నర్సాపురం, కురపల్లి, గజ్జలవారిపల్లి గ్రామాలలో పర్యటించారు. ఆయనకు గ్రామాల్లో స్వాగతం పలికారు. ఇద్దరు ముసలోళ్ళు కాకూడదని ఏమన్నా ఉందా? ఇద్దరు పెద్దోళ్ళు ఉంటే ఒకరే ముసలోళ్ళు వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ముసలోళ్ళు కాకూడదని ఉందా? ఈ గవర్నమెంట్లు అన్ని మారుతాయి, మంచి రోజులు వస్తాయి. సరేనా? ఏమి పుంగనూరులో మార్పు తీసుకొద్దాం. మీరు చిన్నప్పటి నుండి ఈ రోడ్లు ఇక్కడ పరిస్థితులు అన్ని ఇలాగే ఉన్నాయి కదా, ఏమన్నా మారిందమ్మా ఊరు? అది మార్పు తీసుకొద్దాం. వస్తానమ్మా. ఎందుకంటే నేను గుడి కట్టిస్తానని నేను చెప్పలేను. నేను అట్లా తప్పుడు హామీలు ఇవ్వలేను. మీరు స్టార్ట్ చేసేటప్పుడు చెప్పండి, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. మన ప్రాంతంలో కావాల్సిన కనీస సౌకర్యాలు లేవు. మనకు కావాల్సిన చదువుకోవడానికి మన గ్రామాలు, మన పల్లెలు 20-30 సంవత్సరాల నుండి పూర్తిగా ఇక్కడ అభివృద్ధి చెందకుండా ఇక్కడ మనకు కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన నాయకులు, పార్టీలు ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఇక్కడ సౌకర్యాల గురించి కానీ ఏ ఒక్కరూ శ్రద్ధ చూపడం లేదు. రాజకీయంగా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం ఎవరైతే ఓట్లేసి గెలిపించుకుంటున్నామో ఆ నాయకుడు మన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. మన గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుతాయి. ఎన్నో రకాలుగా ఈరోజు ప్రతి గ్రామంలో మేము వెళ్తున్న ప్రతి గ్రామంలో రోడ్లు కరెక్ట్గా లేవు, కాలువలు లేవు, తాగడానికి నీళ్లు లేవు, చాలా మందికి అర్హులకి ఇండ్లు రావడం లేదు, పెన్షన్లు రావడం లేదు, సరైన వైద్యం అందడం లేదు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు, ఒక మంచి టెక్నికల్ కాలేజ్ లేదు, ఈ ప్రాంతంలో ఉన్న యువత ఉద్యోగం చేయడానికి కావాల్సిన ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఇక్కడ మనకు కావాల్సిన అభివృద్ధి జరగాలి, ఇక్కడ సౌకర్యాలు కావాలి, ఇక్కడ యువత ఉద్యోగం చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీలు రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను పుంగనూరులోనే ఉంటాను. ఏ సమస్య అయినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పుంగనూరు అభివృద్ధి ధ్యేయంగా వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ తలపెట్టిన లక్ష సాధన యాత్రలో భాగంగా మంగళవారం 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చౌడేపల్లి బస్టాండ్ కూడలలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పుంగనూరు అభివృద్ధి ధ్యేయంగా రామచంద్ర గారు నిర్వహిస్తున్న లక్ష సాధన యాత్రలో భాగంగా రేపు అనగా 26/2/2019 మంగళవారం చౌడేపల్లి బస్టాండ్ నందు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించబడుతున్నది. కావున ప్రజలందరూ వచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పుంగనూరు పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇస్తూ వారిని అయోమయానికి గురి చేస్తూ ఉన్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారు వాపోతున్నారు. సోమవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ముందు వారు నిరసన తెలిపారు. ఎంఈఓ దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పుంగనూరు ప్రైవేట్ పాఠశాలల సమస్యలు 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 పుంగనూరు ప్రైవేట్ పాఠశాలల పుంగనూరు కార్పొరేట్ పాఠశాలలకు కొంతమంది తన ప్రతినిధులను సమాజంలోకి పంపుతూ తల్లిదండ్రులు అయోమయాన్ని గురి చేస్తున్నారు. మధ్యలోనే పిల్లల్ని వచ్చి మా స్కూల్లో చేరిపోండి, మీకు రాయితీలు ఇస్తామని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ పేరెంట్స్ని అయోమయాన్ని గురి చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మధ్యలోనే చేరిపోతే ఎంత నష్టం జరుగుతుందని చెప్పేసి ఎవరూ దాన్ని గుర్తించడం లేదు. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ చేర్చుకుంటే అది బాగుంటుంది. మధ్యలోనే చేరిపోండి మీకు అని చెప్పేసి పిల్లల్ని అయోమయాన్ని గురి చేస్తూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇది ఒక రకంగా మోసగించడమే. కాబట్టి చిన్న చిన్న స్కూల్స్లో చదివే పిల్లల్ని కూడా వాళ్ళు అక్కడ చేర్చుకోవడము, ఆ పిల్లల్ని పాఠశాల మీద దెబ్బ కొట్టడం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకోవడానికి మేడం గారిని కలవడానికి వచ్చాము. ఆల్రెడీ మెమోరాండం సమర్పించాము మేడంకి. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. పుంగనూరు మండలం రాంపల్లి గ్రామంలో శ్రీ 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 పంచమవేద మహాభారత యజ్ఞం ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాభారత యజ్ఞం ఉత్సవాలు నేటి నుండి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయని, ప్రతిరోజు రాత్రి 8:30 హరికథ ఉంటుందని, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని వారు ఆ ప్రకటనలో కోరారు. ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎందుకు అవసరం అనే అంశంపై పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల నందు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు, మనోజ్, ముజాహిద్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడూ మేము సపోర్ట్గా ఉంటాము. మీకేం ప్రాబ్లం వచ్చినా మా దగ్గరకు వస్తే వితిన్ మినిట్స్లో మీ దగ్గర మేము ఉంటాము. ఆ పర్పస్ మీదనే ఈరోజు వైఏపీ నీడ్స్ టు చేంజ్ అని చెప్పి ప్రోగ్రామ్ మీద వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎందుకు అవసరము అనే కాన్సెప్ట్ మీద వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎందుకు అవసరం అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మన రాష్ట్రంలో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మనమంతా సైనికుల్లా పనిచేసి జగన్ సీఎం చేసి ప్రత్యేక హోదా రప్పించుకుంటే మన పరిశ్రమలు వస్తాయి. ఈరోజు డిగ్రీ చేసి ఒక 7 years అవుతుంది. నాతో పాటు పిల్లలందరూ జాబ్ కింద బెంగళూరు, చెన్నై వెళ్ళాము. ఒక 15,000-20,000 ఇచ్చాము. అలాంటి పీజీలకి, ఖర్చులకి, వీటికి అంత డబ్బులు తెలిపినవి. ఇంకా నెక్స్ట్ ఏం పంపిస్తాం ఇంటికి? ఇంట్లో వాళ్ళు మ్యాక్సిమం మన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రైతు కుటుంబానికి చాలామంది వచ్చింటాం. రైతులు ఎందుకు పంపిస్తాం మన ఇంటికి? మన పిల్లలు రేపు పొద్దున్న రైతులకు కాకూడదు, ఏదైనా సంపాదించుకొని జాబ్ చేసుకుని మంచిగా ఏసీలు కూర్చొని ఫ్యాన్ కూర్చొని చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి. కానీ ఈరోజు నాకు చదువుకున్న వాళ్ళు చేతం చేసుకుంటారు. కారణము ఎక్కడో అదర్ స్టేట్కి పోయి మేము జాబ్ చేయాలి. ఆ జాబ్ చేసి వచ్చే జీతము దేనికి సరిపోవాలి, తినే కూడా సరిపోవట్లేదు. అందుకు ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మీరంతా కొంచెం బాగా కష్టపడి జగనన్న వస్తే ఏం చేస్తాడు, ఏంటి లాభాలు ఏంటి, నవరత్నాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు స్టూడెంట్స్ యూజ్ అవుతాయి అనే విషయాలంతా చెప్పి మీ వంతు మీరు కోఆపరేట్ చేస్తే. పుంగనూరు పట్టణంలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కనీస సౌకర్యాలు కూడా విద్యార్థులకు కల్పించకుండా వార్డెన్ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంబేద్కర్ కూడలిలో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. బంగారుపాలెం మండలం పోలీస్ స్టేషన్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ నిరసన తెలిపారు. మరి దాని మీద స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ధర్నా చేసిన వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరి అనేక ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి సత్యవేడు పోలీస్ స్టేషన్లో రాత్రంతా కూడా మరి ఎమ్మెల్యే గారిని ఉంచడం, కనీసం హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు, హెడ్ఏక్గా ఉంది, బీపీ టాబ్లెట్ కూడా ఇవ్వకుండా, మందులనేవి ఇవ్వకుండా మరి రాత్రంతా కూడా ఎమ్మెల్యే గారిని నిర్బంధించి ఎమ్మెల్యే గారికి మద్దతుగా వెళ్ళినటువంటి 100 మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించడం చేశారు. మరి అందులో భాగంగా పాకాల్లో ఉన్నటువంటి 10 మందిని ఇక్కడ బంగారుపాలెం కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి రావడం, మరి వాళ్ళని పరామర్శించాము. మరి ఎస్ఐ గారిని వివరాలు అడిగినప్పుడు వారి మీద 41 సెక్షన్ పెడుతున్నాం సార్, వాళ్ళని కోర్టుకి పంపిస్తామని చెప్పడం కూడా జరిగింది.
కేవలం ఓటమి భయంతోనే ఈరోజు చంద్రబాబు గారు తన యొక్క సొంత జిల్లాలో ఓడిపోతే మరి తనకు పరువు తక్కువ అని చెప్పి ఈ విధమైనటువంటి మోసాలతోటి ఉన్న ఓట్లని తొలగించి కుట్రలు పడటం ఈ రాష్ట్రమంతా కూడా గమనిస్తోంది. నిన్నటికి మొన్న ఎన్నికల కమిషన్కి ఎమ్మెల్యే గారు వెళ్ళి 14,000 ఓట్లను తొలగించారని చెప్పి అక్కడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద స్థానిక చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా దాదాపు 8,000 ఓట్లు సక్రమంగా ఉన్నాయి అని ఒక ప్రకటన చేసిన తర్వాత, అంటే తొలగించిన వాటిలో 8,000 ఓట్లు సక్రమంగా ఉన్నాయి అని నిర్ధారించి జాయింట్ కలెక్టరే ఒక పక్క చెప్తూ ఉంటే, మళ్ళీ ఓట్లు తొలగిస్తున్న కార్యక్రమం చేస్తున్నప్పుడు అడ్డగిస్తే అది ఎలాగా మరి చట్ట వ్యతిరేక కార్యక్రమం అవుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చట్టము అన్ని వర్గాల్లో ఇటువంటి కుట్రలు చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ప్రజలు స్వచ్ఛందంగా వారి ఓటు వేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సహకరించకపోతే మరి ప్రజాస్వామ్యంగా నువ్వు ఏ విధంగా ఎన్నుకోబడతావు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ని గౌరవించే వ్యక్తి అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం తప్పని చెప్పి కూడా మేము నిరసన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వం దిగిపోద్ది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడని చెప్పి ప్రజలు నీకు ఓట్లు వేయకుండా నీ గది దింపుతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర చేపట్టిన లక్ష్య సాధన యాత్రలో భాగంగా బహిరంగ సభ జరుగును. తేదీ ఫిబ్రవరి 26 మంగళవారం సాయంత్రం 4 గంటలకు. సభ జరుగు స్థలం చౌడేపల్లి బస్టాండ్ కూడలి. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు రామచంద్ర అభిమానుల సంఘం. తిరిగి వార్తలకు స్వాగతం. డప్పు కళాకారులకు ఇచ్చే విధంగా తమకు కూడా ప్రభుత్వం పెన్షన్ను ఇవ్వాలని జానపద కళాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జానపద కళాకారులు ఆడుతూ పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల సంక్షేమం సంఘం జిల్లా కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి 45 సంవత్సరాలు పూర్తి అయిన తమకు గుర్తింపు కార్డులు, పెన్షన్ ఇవ్వాలని కోరారు. మంది కళాకారులు ఉన్నారు. వీధి భాగవతం కళాకారులు, జానపద కళాకారులు మరియు అందరు కళాకారులు, సకల కళాకారులు ఉన్నారు. మరియు కళాకారులకి, డబ్బు కళాకారులకి పెన్షన్ పెట్టడం భావ్యం కాదు. మరియు మాకు కూడా మా డిమాండ్స్ ఐడెంటిటీ కార్డు, జానపద కళాకారులకి ఐడెంటిటీ కార్డులు, అలాగే మరియు హెల్త్ కార్డు కూడా మంజూరు చేయాలనేసి మా కళాకారులను కూడా గుర్తించి, వీధి నాటకం కళాకారులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఎంతోమంది శ్రమించి ఊరిని వదిలేసి, ఇల్లును వదిలేసి, వాకిలు వదిలేసి బయట ఊర్లో పోయి వాళ్ళకి భజనలు నేర్పించి, కోలాటం నేర్పించి, వీధి నాటకం నేర్పిస్తున్నాము. మాకందరూ కూడా వృత్తి కల్పించి గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టాలనేసి మా కోరికగా కోరుతున్నాము. గవర్నమెంట్ మేనిఫెస్టోలో మాకు రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాము. రాజకీయాలతో మాకు పని లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మళ్ళీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో కళాకారుల గురించి పెట్టాలనేసి మనవి చేసుకుంటున్నాను. హెల్త్ కార్డు మాకు దెబ్బ తగిలింది, కాలికి గాయమైనా కూడా నేను భజన నేర్పిస్తే నాకు భుక్తి జరగదు కాబట్టి భజన నేర్పిస్తున్నాను. మాకు హెల్త్ కార్డు మంజూరు చేసి, అలాగే గుర్తింపు కార్డు. తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ శివప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. సోమవారం శుభ సమయాన శ్రీవారి దర్శనం చాలా అదృష్టం. ఈ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 5 సంవత్సరాల కాలంలో విభజన జరిగినటువంటి దశ దిశ లేని రాష్ట్రానికి ఒక రూపురేఖలు వచ్చినాయి. పేదవాళ్ళకి, రైతులకి, ఆడబిడ్డలకి అన్ని విధాల అభివృద్ధి, సంక్షేమాన్ని అందజేయడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికలు కూడా ప్రజలు ఆశీర్వదించి మరో 5 సంవత్సరాల అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఇంకా అర్ధాంతరంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రజలు ఆశీర్వదించాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ నేను ప్రార్థించాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కమిషన్ నియమ నిబంధనల మేరకి ఓటరు జాబితాలో చేర్పులు మార్పులు. జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. చౌడేపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా లక్ష్య సాధన యాత్రలో రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.